హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి సామాన్లను ఒక చిటికెలో శుభ్రం చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. దీని కొరకు ఒక టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఓ టీ స్పూన్ నిమ్మ ఉప్పు తీసుకోవాలి. ఈ షాప్లో దొరుకుతుంది బయట నిమ్మ ఉప్పు. రెండు కొన్ని వాటర్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి, వాటర్లో కరిగేంత వరకు. తర్వాత మన ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి వస్తువులను ఈ నీళ్ళల్లో అలా తిప్పితే చాలు, పెట్టి కొంచెం కడిగితే మొత్తం తెల్లగా శుభ్రంగా అయిపోతుంది. చూడండి, ఈ నిమ్మ ఉప్పు కరిగిన వాటర్లో ఇలా తిప్పానో లేదో నేను, తెల్లగా అయిపోయింది ఇది. అలాగే ఈ రాగి చెంబు చూడండి ఫ్రెండ్స్, ఎంత నల్లగా ఉందో. దీన్ని తోమాలంటే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది దీన్ని శుభ్రం చేసుకోవడానికి. అలాంటిది ఈ వాటర్లో కొంచెం కొంచెం అలా చల్లితే చాలు, మొత్తం తెల్లగా అయిపోయింది. మొత్తం తెల్లగా అయ్యేంత వరకు వాటర్లో ముంచి అలా అలా తిప్పాలి. తిప్పిన కొద్దీ ఇది తెల్లగా అవుతుంది. అలాగే దీన్ని క్లీన్ చేసుకున్న వెంటనే అలానే పెట్టకూడదు, మళ్ళీ మరకలు అవుతాయి. దీన్ని మంచినీటిలో కొంచెం బాగా కడుక్కుంటే కలరు వైట్ కలర్ అలాగనే ఉంటుంది, తెల్లగైన కలరు. లేకపోతే దీనిపైన మరకలు వస్తాయి నల్లగా. అయితే ఈ నిమ్మ ఉప్పు అలాగే మన వంటలో వేసుకునే ఉప్పుతో ఈ విధంగానే నేను ఈ ఇత్తడి రాగి సామాన్లను శుభ్రం చేస్తాను. దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే మన ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, వాటికి ఇలా కొంచెం కొంచెం చల్లి శుభ్రం చేస్తే చాలు, అవి క్లీన్ అయిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం బిందె మొత్తం క్లీన్ చేసుకున్నాను, మొత్తం తెల్లగా అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యకాలంలో ప్రతి ఇంట్లో రాగి బిందెను అలాగే రాగి వాటర్ బాటిల్ని ఉపయోగిస్తున్నారు కదా, ఆ వాటర్ బాటిల్ని కానీ రాగి బిందెని కానీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఒక్క నిమిషంలో తెల్లగా అయిపోతాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. వీడియో మీకు ఎంతవరకు యూజ్ అయిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.